ఈ సంసారాన్ని మరి నేనేదలేను. రోజుకు 4 సార్లైనా పార్వతమ్మ అనుకునే మాట. ఇంతకు పూర్వం పైకనేది. ఇప్పుడు తనకు మాత్రమే వినపడేటట్టు అంటోంది. అలవాటు పడ్డాడు కాబట్టి ఆమె హావభావాల్ని బట్టి ఆమె అనుకునే మాటల్ని గ్రహించగలుగుతున్నాడు భర్త కామేశం. ఆమె ఆ మాటల్ని పైకన్నప్పుడు అనేవాడు. ఇది భావసాగరం పార్వతీ, ఈదక తప్పదు. మీరెన్ని మాటలైనా చెప్తారు. వాలు కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతూ 4 సార్లు కాఫీ త్రాగుతూ, ఉదయం 4 గంటల నుండి గానుగెద్దులా రాత్రి 11 వరకు విశ్రాంతి లేకుండా, వంచిన నడుము ఎత్తడానికి కూడా నోచుకోకుండా నే పడుతున్న యాతనలు ఎవరికి తెలుస్తాయి? దేనికైనా హద్దు ఉంటుందంటారు. నా విషయంలో అది కనబడటం లేదు. కోడల్ని అనడానికి వీల్లేదు. పిల్లల్ని, భర్తని నిద్రలేపి వాళ్ళ అవసరాలు చూసి, వాళ్ళని బయట పంపడానికే దానికి టైం సరిపోవటం లేదు. ఇక ఆ అమ్మాయి ఉందంటే ఎంతసేపు దానికి కంప్యూటరు, సెల్లు, చదువంటూ మోపెడ్ వేసుకుని అటూ ఇటూ తిరగడానికే సరిపోతుంది. పైగా దాని అవసరాలన్నీ నేనే చూడాలి. అదెక్కడా, ఇదెక్కడా అని అరుస్తుంది. అప్పుడే అది ఇంజినీర్ అయిపోయినట్టు. నాకు వంటిల్లే పుస్తైపోయింది. ఓ గుడి లేదు, ఓ గోపురం లేదు. ఇలా ఆమె మాటలు సాగుతుంటే అర్థం చేసుకున్న కామేశం, కూరలు తరిగి పెట్టనా? పాలు మరగబెట్టనా? ఇంకా ఏమైనా పనులుంటే చెప్పు అనేవాడు. వద్దు స్వామీ, మీరేం చెయ్యొద్దు. పురుగులు, పుచ్చులు చూడక కూరలు తరిగేస్తారు. పాలు పొంగిపోయేంత వరకు మీకా ధ్యాసే ఉండదు. తిరిగి అవన్నీ నే చూసుకోవాలి. అయినా ఇంతమంది ఆడవాళ్ళున్నప్పుడు మీకా పనులెందుకు? కోడల్ని, కూతుర్ని అంటోందని అతనికి తెలుసు. చెప్పినా వాళ్ళు చేయరని తెలుసు. అయినా అమ్మకి పనుల్లో కాస్త సాయం చేయరాదుటే అంటాడు కూతురు సుమతో. నాకవదండి నాన్నగారు. నాకసలే బోలెడు కాలేజీ వర్కుంది. ఆవిడ గారికి చెప్పి చేయించుకోమనండి. టీవీ చూడ్డం, పుస్తకాలు చదవడం తప్ప ఆవిడ గారు చేసే పనులేమున్నాయట? అంటుంది నిర్మొహమాటంగా. ఇక ఆమె స్నానానికి లేచి, కాలేజీకి వెళ్ళేంత వరకు అన్నీ అందిస్తూ, సణుగుడు భరిస్తూ వంటింటికి, కూతురు గదికి పరుగులు వేయాల్సిందే. ఏది తక్కువైనా కథాకళి నాట్యం చేస్తుంది. కోడలు రాజేశ్వరి పనుల్లో కలగజేసుకోదు గాని, మీరు సుమని మరీ ముద్దు చేస్తున్నారత్తయ్య. పెళ్ళయి అత్తవారింటికెళ్ళాల్సిన పిల్ల పెరిగేదలాగేనా? అని అంటుంది. ఈ మాటల్ని సుమగాని విన్నదంటే, ఆ రోజు ఆ ఇంట్లో భీకర యుద్ధమే. కూతుర్నేమనలేదు, కోడల్ని ఏమనలేదు. ఆమె తన తమ్ముడు కూతురు, పైగా తల్లి లేనిది. సుమ లేనప్పుడు పార్వతమ్మ అంటుంది, ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరి బాధ్యతలు వాళ్ళు తెలుసుకోవాలి అని. ఇటీవల ఆమె మాటలు కొత్త రాగంలోకి మళ్ళాయి. ఈ నరకంలో ఉండడం కన్నా ఎక్కడికైనా పారిపోవాలని ఉంది అంటూ ఆమె మాటలు అర్థం చేసుకున్న కామేశం, ఎక్కడికి పోదామంటావు చెప్పు అనేశాడోసారి. పోదాం పోదాం అంటారేమిటి? పోదామనుకుంటున్నది నేను. మీకేం? మీరిక్కడే ఉండండి. కూతురు, కోడలు మిమ్మల్ని బంగారంలా చూసుకుంటారు. నా ముఖం చూస్తేనే ఎవరికీ పని చేయబుద్ధి పుట్టదు అంది. కామేశం కాసేపాగి ఆమె ముఖంలో ఆవేశం తగ్గిన తర్వాత, ఎప్పుడైనా, ఎక్కడైనా ఇన్నేళ్లలో మనం విడివిడిగా ఉన్నామా చెప్పు? అన్నాడు లాలనగా ఆమె ముఖంలోకి చూస్తూ. నిజమేలెండి. ప్రాణం విసిగెత్తి అలా అన్నాను. మిమ్మల్ని విడిచి నేనెక్కడికి వెళ్ళగలను చెప్పండి? అంది భర్త ముఖంలో దీనత్వం చూసి. లేదు పార్వతీ, ఇద్దరం కలిసే వెళ్దాం. కొన్నాళ్ళ పాటు పెద్దవాడి దగ్గరికి వెళ్ళి ఉందాం. తరువాత అక్కడే ఉన్న పెద్దదాని దగ్గరికి. హైదరాబాద్ నాకు విసుగ్గానే ఉంది అంటూ ఆ రోజే పెద్ద కొడుకు సీతారాంకి ఫోన్ చేశాడు. అదేంటి నాన్నగారు అలా అంటారు? నేనే మిమ్మల్ని పిలుద్దామనుకుంటున్నాను. మీరెంత కాలమున్నా నాకభ్యంతరం లేదు. రిజర్వేషన్ అవగానే ఫోన్ చేయండి అన్నాడు. కొడుకు దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే కామేశం రిజర్వేషన్ కోసం ప్రయత్నించడం, రిజర్వేషన్ దొరకడం, ఆ వారంలోనే ప్రయాణానికి సన్నద్ధమవడం జరిగిపోయాయి. ఏమిటమ్మా ఇంత హఠాత్తుగా ఈ ప్రయాణం? అడిగింది సుమ రాత్రి భోజనాల సమయంలో. అదే ప్రశ్న చెల్లాయి అడగడంతో తండ్రి వైపు చూశాడు రాజారాం. ఏమిటో వాళ్ళని చూడాలనిపిస్తోంది ఈ మధ్య. 7, 8 నెలల క్రితం వాడిని, పిల్లల్ని గృహప్రవేశం అప్పుడు చూడటమే అంది పార్వతమ్మ. వాళ్ళకి మిమ్మల్ని చూడాలనిపించాలిగా. ఏది ఆనాటి నుండి ఈ రోజు వరకు ఒక్క ఫోనైనా చేశాడా? రమ్మన్నాడా? నిష్ఠూరంగా అన్నాడు కొడుకు.
మేం తల్లిదండ్రులం. మాకందరూ కావాలి. అయినా అక్కడ ఉండిపోంగా. తల్లి అలా అనేసరికి రాజారాం ఏమీ మాట్లాడలేకపోయాడు. రాత్రి కూతురుతో అంది. నీ దిగులు నాకు తెలుసు. నీ పనులు నీవు చేయడం నేర్చుకో. అమ్మా, నాన్న ఎల్లకాలం మీతో ఉండరు. సర్దుకోవడం నేర్చుకుంటే పెద్ద అనేది ఇంట్లో లేదు. అక్కడైనా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయండి అని. త్వరగా వచ్చేయండత్తయ్యా అని మాత్రం అంది రాజేశ్వరి ట్రైన్ కదులుతుంటే. తల్లిదండ్రుల రాకకు ఎంతగానో సంతోషించాడు సీతారాం. ఇంతకాలానికి పెద్ద కొడుకుని చూడాలనిపించిందా అండి అత్తయ్యగారు? అంది పెద్ద కోడలు విమల. అది నిష్ఠూరమని తెలుసామెకి. సమాధానం ఎలా చెప్పాలో కూడా తెలుసు. కానీ మాటల యుద్ధంతో ఇంట్లో అడుగుపెట్టడం ఆమెకిష్టం లేదు. అందుకే ముందు ఇంట్లో అడుగుపెట్టనీయమ్మా కోడలు పిల్ల. తరువాత అన్నీ మాట్లాడుకుందాం అంది నవ్వేస్తూ. అయ్యయ్యో! మిమ్మల్ని వీధిలోనే నిలబెట్టేశానా? రండి రండి అంటూ స్వాగతించింది. పెళ్ళైన దగ్గర నుండి రాజారాం తల్లిదండ్రులతోనే ఉన్నాడు. ఉద్యోగరీత్యా సీతారాం ఎప్పుడూ దూరంగా ఉండడం చేత వాళ్ళింట్లో రోజుల తరబడి ఉండే అవకాశమే రాలేదు పార్వతమ్మ, కామేశాలకి. వారాల తరబడి ఎక్కువ ఉండేది కొడుకు, కోడలు, పిల్లలు వీళ్ళ దగ్గరే. పెద్ద తోటి కోడలు, పిల్లల కోసం చిన్నామె ఎందుకు చేయాలి? అందుకే పార్వతమ్మదే మొత్తం పనంతా. ఆ సాయంత్రం ఇల్లంతా కలియ తిరుగుతూ గృహప్రవేశమప్పుడు సరిగ్గా చూడ్డం అవలేదు గాని 3 పడక గదులతో, అన్ని సౌకర్యాలతో చాలా బాగుందే అమ్మా ఈ ఇల్లు అంది మెచ్చుకుంటూ. బాగుంది గానండి అత్తయ్యగారు. ఇప్పుడనిపిస్తోంది చిన్న ఇల్లయితే బాగుండేదేమోనని. ప్రతి నెలా బ్యాంక్ లోను వేలల్లో కట్టడం చాలా కష్టంగా ఉంది. దిగిన తరువాత తప్పదుగా. అందుకే నేను ఉద్యోగంలో చేరక తప్పలేదు. పార్ట్ టైమ్ లెక్చరర్‌గా. పార్ట్ టైమ్ అయినా మాటే గాని చచ్చే చాకిరీ చేయిస్తున్నారనుకోండి. అది కాక సాయంత్రం కంప్యూటర్ క్లాసులకి అటెండ్ అవుతున్నా. ఊపిరి సలపటం లేదనుకోండి. ఓ ప్రక్క ఎదిగి ఎదగని పిల్లలు, చదువులు, వాళ్ళను కనిపెట్టుకోవడాలు ప్రాణం విసిగిపోతుందనుకోండి అంది విమల. ఇప్పుడే ఇలా అంటే ఎలా? సంసారం అన్న తర్వాత ఇవన్నీ తప్పవు. ఇప్పుడు కష్టపడితే రేపు కాస్తైనా సుఖపడతావేమోనని ఆశ. ఆ ఆశతోనే కదమ్మా నలుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. కూతురు 2 పురుళ్ళతో పాటు మీ ఇద్దరి కోడళ్ళ పురుళ్ళు నా బాధ్యతే అయ్యాయా? తల్లి లేని పిల్లని దాన్ని, వైద్య సదుపాయం లేదని నిన్ను నా దగ్గర పెట్టుకోవలసి వచ్చిందా లేదా? ఇంత చేసినా ఆయన రిటైరయినా బాధ్యతలు తీరాయా? ఇంకా సుమ పెళ్ళికుంది. దాని చదువయ్యేదెప్పుడు? పెళ్ళయ్యేదెప్పుడు? ఏది ఏమైనా రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బు మీకందరికీ పంచినట్టుగా దాని పేరిట కొంత ఉంచాం. చాలకపోతే అప్పు చేసైనా చేస్తాం. కొడుకుల్ని ఈ విషయంలో బాధించే ఉద్దేశం ఆయనకి లేదు. నీవు చదువుకున్నావు. అందుకని ఉద్యోగం చేసే అవసరమూ లేదు. ఇల్లు, పిల్లల్ని, వాడిని జాగ్రత్తగా చూసుకుంటే అంతకన్నా ఫిక్స్డ్ డిపాజిట్ ఏదీ ఉండదు. పిల్లలు ఓ స్థాయికొచ్చిన తర్వాత నీ ఇష్టం అంది పార్వతమ్మ. విమల విన్నది గాని ఏమనలేదు. మర్నాటి ఉదయం విమల పనులతో సతమతమవుతూ, పిల్లల్ని కసురుతూ, కిచెన్ ఆర్కెస్ట్రా వినిపిస్తుంటే చూస్తూ కూర్చోలేకపోయింది పార్వతమ్మ. నాకు పనులు చెప్పమ్మా చేసి పెడతాను అంది. ఎన్ని పనులని చెప్పమంటారు? పిల్లల్ని తయారు చేయాలి. వాళ్ళకి టిఫిన్ తయారు చేసి అందివ్వాలి. నేను తయారై ఇంత టిఫిన్ బాక్సులో పెట్టుకుని 7:30 కల్లా పరిగెత్తాలి. మరి వంట? రోజూ ఆయన వంట చేసి తనింత తిని క్యారియర్ సర్దుకుని పిల్లల్ని పంపించి బ్యాంకుకెళ్ళిపోతారు. నేను క్యాంటీన్‌లో తింటాను అంది విమల. ఇదేం విడ్డూరమే తల్లీ! వాడు ఏనాడైనా గరిటె పట్టుకున్నాడా? వాడు వండుకుని తినడమేమిటి? నీవు బయట తినడమేమిటి? బయటి వాళ్ళని పోషించడమేమిటి? ఇదిలా అయ్యే పని కాదు. ఇవాల్టికి టిఫిన్ పట్టుకెళ్ళిపో. వంట పని నేను చూసుకుంటాను. బాగుందత్తయ్యగారు. మీకు మేం చేయడం పోయి మీరు మాకు చేయడమా? మీ అబ్బాయి వింటే ఊరుకోరు. ఎల్లకాలం చేస్తామనటం లేదు మేమున్నంత కాలం. ముందు ఫ్రిడ్జ్‌లోంచి కూరలు తీసి పడేయ్. నేను వంట పని చేసుకుంటాను అంటూ వంటల్లోకి జొరబడింది పార్వతమ్మ. విమల కాలేజీకి పరిగెత్తింది. క్యారియర్ కడుతున్న తల్లిని చూసి టిఫిన్ తినడం ఆపుచేసి, నీవు టిఫిన్ క్యారియర్ కడుతున్నావేమమ్మా? విమి ఏమైంది? అడిగాడు సీతారాం. ఉదయమే కాలేజీకెళ్ళిందిగా. ఇంత తొందరగానా? అయినా రోజూ నిన్ను డ్రాప్ చేస్తున్నాగా.
తన క్లాసులు 11 తర్వాత కదా! ఆలోచిస్తూ అన్నాడు. నాకేం తెలుస్తుందిరా! కంప్యూటర్ క్లాసుంది. సాయంత్రం త్వరగా వస్తుందేమో. పిల్లలు స్కూళ్ళకి అంతకు ముందే వెళ్ళిపోయారు. కామేశం అంతా గమనించాడు. కానీ భార్యనేమీ అడగలేదు. సాయంత్రం 5 దాటిన తర్వాత వచ్చింది విమల. స్నానం చేసి వచ్చి పిల్ల చదువు దగ్గర కూర్చుంది గాని, వంట ప్రయత్నమేమీ చేయలేదు. ఉండబట్టలేక రాత్రి వంట ఏం చేద్దాం అని అడిగేసింది పార్వతమ్మ. చేయడానికేముంది? ఉదయం మిగిలిన అన్నం వేడి చేసుకుని, ఉన్న వాటితో సర్దుకు తినేయడమే. ఇలా వేడి చేసుకుని తినడాలు మన ఇళ్ళల్లో ఉన్నాయా? ఇదేం అలవాటు? మరేం చేయమంటారు? ఈ రోజుల్లో 2 పూటలా కిచెన్‌లో మగ్గడానికి ఎవరికి మాత్రం వీలవుతోంది? అందరిళ్ళలోనూ అంతే. టైము లేదని కదమ్మా నీ బాధ. సాయంత్రం వంట కూడా నేనే చేస్తాలే. ఇలా వేడి చేసుకుని తినడాలు మీ మామయ్యకిష్టముండదు అంటుంటే, మీ అబ్బాయికి ఇష్టముండదు. కానీ ఏం చేస్తాం తప్పటం లేదు అంది విమల తేలిగ్గా. పార్వతమ్మ మాట్లాడకుండా కుక్కరు స్టవ్ మీదకెక్కించి, కందిపప్పు వేయించి పచ్చడి చేసి, 4 బంగాళదుంపల్ని వెతికి వేయించింది. ఏంటమ్మా! ఈ రోజంతా స్పెషల్‌గా ఉంది. వేడి వేడి భోజనం, కంది పచ్చడి అదిరిందనుకో. వెల్లుల్లి వేశావేమో మంచి రుచి వచ్చింది. మరి కొద్దిగా వెయ్యి అంటూ మరో వాయి కలుపుకొని తిన్నాడు సీతారాం. అవును నాన్నమ్మ అంటూ పిల్లలు ఇష్టపడి తిన్నారు. విమల ముఖం ముడుచుకొని భోజనం అయిందనిపించింది. భోజనాల తరువాత వంటిల్లు సర్దుకొని వచ్చి పడుకోబోయే ముందు భర్తతో అంది పార్వతమ్మ. తిండికి ఎంత వాచిపోయాడో కన్నా, ఎంత ఆత్రంగా తిన్నాడో చూశారా? ఇకనేం ఆ కోడలికి చేసి వచ్చావుగా, ఇక ఇక్కడ ఆ పోస్టులో స్థిరపడిపో. నీ ఉద్యోగానికి రిట్రెంచ్‌మెంటు లేదు. రిటైర్మెంట్ అంతకన్నా లేదు. నీవొచ్చావని పనులెంత చక్కగా అప్పగించిందో చూశావా? అన్నాడు కామేశం. ఏం చేస్తాం చెప్పండి కన్నపేగు. నిజమే కాదనలేదు. ఆడవాళ్ళు పనులు పంచుకొని సహకరించుకోవాలని తెలీదా ఆ పిల్లకి? ఉద్యోగం చేసే ఆడవాళ్ళందరూ ఇలానే ఉన్నారా? అసలు మనం రావడం ఇష్టం లేదేమో. అయ్యో! అదేం మాటండి. అయినా పాల కోసం రాళ్ళని మోయాలి తప్పదు అంది. అదే రాత్రి పడక గదిలో భార్యను నిలదీసి అడిగాడు సీతారాం. ఎప్పుడూ లేనిది ఈరోజు టైమ్ టేబుల్ మార్చావేమిటి? అమ్మను వంటగదిలో కుక్కి అంత ఉదయాన్నే కాలేజీకని వెళ్ళాల్సిన పనేమొచ్చింది? కంప్యూటర్ క్లాసులని కొత్తగా ఎప్పుడు మొదలుపెట్టావు? అది మాత్రం ఎన్ని గంటలని? మనం అక్కడ ఎన్నాళ్ళున్నా ఎవరినీ పని ముట్టుకోనీకుండా అందరికీ అమర్చిపెట్టింది అమ్మ. వాళ్ళు మనింటికొచ్చినప్పుడు చేసి పెట్టే బాధ్యత మనకు లేదా అని. నేనెప్పటినుండో కంప్యూటర్ క్లాసులకి అటెండ్ అవ్వాలని అనుకుంటున్నాను. నాకు నా కెరియర్ ముఖ్యం. ఎవరెవరికో చేసి పెట్టాల్సిన పనేమీ లేదు. అక్కడ ఆ కోడల్ని కూర్చోపెట్టి చేస్తున్నప్పుడు, ఇక్కడ కొడుకు పిల్లలకి చేయడానికి ఏ కష్టం వచ్చిందట? అయినా నా వంటలు వాళ్ళెవ్వరికీ నచ్చవు. అర్థం చేసుకోండంతే. మరి నన్ను విసిగించకండి అంటూ ముసుగు తన్నింది విమల. టైమ్ టేబుల్ తెలిసింది కాబట్టే ఉదయాన్నే పనుల్లోకి చొరబడింది పార్వతమ్మ. పనిలో తోడ్పడనా అని అడక్కుండా కాలేజీకని టిఫిన్ చేసి క్యారియర్ పట్టుకొని బయలుదేరింది విమల. అత్తయ్యగారు మీరు ఉన్నన్నాళ్ళు మీకిష్టమొచ్చినట్లు ఉండండి. నాకు చేతకావు గాని మీ వంటలంటే నాకు చాలా ఇష్టం అంది వెళ్తూ. నీవు తొందరగా తెమిలితే కోడల్ని నీతో తీసుకెళ్ళేవాడివిగా అంది కొడుకుతో పార్వతమ్మ. ఉద్యోగాలన్న తరువాత ఎవరి దారి వారిదమ్మా అన్నాడు సీతారాం. భార్య మీది కోపాన్ని బయటికి రానీకుండా. తల్లి తండ్రి వచ్చారని తెలిసి ఆ మధ్యాహ్నమే పరుగెత్తుకొచ్చింది శారద. పలకరింపులు, పరామర్శలు అయిన తర్వాత తల్లి దగ్గరగా చేరి ఆమె భుజాల చుట్టూ చేతులేసి నీకో శుభవార్తమ్మా అంటూ గుసగుసలాడింది. ఇంతవరకు చెప్పలేదేమే? అయినా ఇద్దరి తరువాత వద్దనుకున్నారు కదే! మళ్ళా ఇప్పుడేమిటి? ఆయనకు మగపిల్లాడు కావాలటమ్మా! నాకూను. కావచ్చే, కానీ ఈసారి ఆడపిల్లయితే? మీ ఆయనేమో సముద్రాలవతల. మీ అత్తమామలేమో కాశీ రామేశ్వరాల మధ్య వారధి కట్టి, అక్కడి నీళ్ళు ఇక్కడ, ఇక్కడి నీళ్ళు అక్కడ గుమ్మరిస్తూ భారతదేశమంతా పావనం చేయడంలో తరిస్తున్నారు కదే! ఇక్కడ నిన్ను చూసేదెవరు, చేసేదెవరు? సుఖాన్నున్న ప్రాణాన్ని. ఆ సమయానికి ఆయన వచ్చేస్తారమ్మా! వాళ్ళు వస్తారు. అందాక నీవున్నావ్. నాకేం భయం? ఈ డెలివరీ అయిపోగానే పెద్దవాళ్ళిద్దరినీ నీ దగ్గర వదిలేసి, నేను ఆయనతో అమెరికా వెళ్ళిపోతాను.
అక్కడ నాకు ఉద్యోగమొస్తుంది. బాగా సంపాదించుకొని 5, 6 ఏళ్ళు పోయిన తర్వాత వస్తాం" అంటూ ఎన్నో చెప్పింది. ఆమె మాటల్లో అమెరికా డాలర్లు తప్ప ఇండియా రూపాయలు ధ్వనించలేదు. తన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతోందనుకుంది గానీ, తన ఇంటిలో కూడా ఇంత మార్పా? మనం ఎవరి చేతుల్లో ఉన్నాం? మన స్వేచ్ఛ ఏమైంది? స్వాతంత్ర్యం ముందులాగా, ఇప్పుడు ఇలాగా, ఎక్కడికి మన పరుగు? అనే ఆవేదన పడింది పార్వతమ్మ. 3 అవగానే పిల్లలు స్కూల్ నుండి వచ్చేస్తారని ఆటో ఎక్కేసింది శారద. ఉన్న 4 గంటల్లో ఓ గ్లాసుడు మంచినీళ్ళు, ఓ కప్పు కాఫీ తప్ప ఏమీ ఇవ్వలేకపోయింది పార్వతమ్మ. చేసి పెడదామన్నా ఇంట్లో ఎక్కడా ఉప్మా రవ్వైనా కనిపించలేదు. కడుపుతో ఉన్న పిల్లకి ఏమి చేసి పెట్టలేకపోయానే అని బాధపడటం తప్ప మరేమీ చేయలేకపోయింది. ఓ వారం పోయిన తరువాత రాత్రి భోజనాల దగ్గర ఓ 4 రోజులు దాని దగ్గరుండి వండిపెట్టి వస్తానురా. నెలలు పైబడుతున్నాయి కదా! ఎవరైనా చేసి పెడితే తినాలని ఉంటుంది అంది కొడుకుతో. సీతారాం పెదవి కదల్చకముందే అయితే వచ్చింది మమ్మల్ని చూడటం కోసం కాదన్నమాట అంది విమల. సీతారాం భార్య ముఖంలోకై చూశాడు గాని ఏమనలేదు. అదేంటమ్మా అలా అంటావు? నాకు ఎవరైనా ఒకటే. కాకపోతే దాని పరిస్థితి వేరు. ఏం పర్వాలేదు మీరిక్కడే ఉండండి అంది తలెత్తకుండానే. కామేశం భార్య వంక చూశాడు. పార్వతమ్మ నోరు మెదపలేదు. 2 రోజులు పోయిన తర్వాత మీరందరూ స్కూళ్ళకి, ఆఫీసులకి వెళ్ళిన తరువాత దాని దగ్గరికెళ్ళి కాసేపు కూర్చొని మళ్ళా మీరొచ్చే వేళకి వచ్చేస్తారా? అంది పార్వతమ్మ. తల్లి అంత దీనంగా అడుగుతుంటే సీతారాం మనసు అదోలా అయింది. ఏంటమ్మా ఈ మాటలు? శారద నీకెంతో నాకు అంతే. డబ్బు ఖర్చు అటుంచి ఇక్కడ బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణం అంత సుఖం కాదమ్మా. ఇదేం వైజాగ్ కాదు. మనమో మూల, అదో మూల. 4 రోజులు పోయాక నేనే అక్కడికి పంపిస్తాను. ఉండాలన్నాళ్ళు ఉండి రండి అని అన్నాడు. అన్నాడే కాని వారమైనా నోరు మెదపలేదు. ఇదయ్యే పని కాదు అని ఇంటికి తాళాలు వేసి భార్యను తీసుకుని కూతురు దగ్గరకు బయలుదేరాడు కామేశం. తల్లి తండ్రిని చూసి ఆనందించింది. దారిలో వాళ్ళు కొని తెచ్చిన పళ్ళు, స్వీట్లు అందుకుంటూ మా మంచి అమ్మ అంటూ ముద్దు పెట్టేసింది. ముద్దులు తర్వాత కానీ మళ్ళీ మేం 4లోగా వెళ్ళిపోవాలి. నీకేం కావాలో చెప్పు చేసి పెడతాను అంది. అప్పుడే వెళ్ళిపోతారా? నే వెళ్ళనిస్తానా? అయితే మినపసున్ని కావాలి. రాగానే జోళ్ళేసుకుని పావుగంటలో కావాల్సినవన్నీ తెచ్చాడు కామేశం. వెంటనే పార్వతమ్మ పనిలో చొరబడి పనిచేస్తుంటే వేగుతున్న మినుములు వాసనలను పీలుస్తూ అమ్మా నిజంగా మన ఇంట్లో ఉన్నట్టుందే ఈ వాసనలు పీలుస్తుంటే అంది శారద. నిజమే, మనిషితో పాటు జన్మ జన్మల వాసనలు ఎలా సంక్రమించి మనిషి నుండి మనిషికి ఆ వంశంలో వ్యాపిస్తూ పోతాయో ఈ వాసనలు అంతే. సంస్కారాన్ని బట్టే ఇవేను. బయట తిళ్ళకి అలవాటు పడ్డ మీకు ఇవేమీ అర్థం కావు అంది. నేను నేర్చుకుంటాలే అమ్మా, నాకు రానిదేం కాదు అంటూ తల్లికి సహకరించింది. ఓ సున్నుండ తన చేతితో కూతురికి తినిపించి ఓ సీసా నిండా నింపి మరికొన్నింటిని మీ అన్న వాళ్ళకే అంటూ పట్టుకుని బయలుదేరింది భర్తతో ఆదరాబాదరగా. ఇంటికి చేరేసరికి విమల వచ్చేసింది అప్పటికే. ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అంది. పార్వతమ్మ మినపసున్నుండల సీసా టేబుల్ మీద పెడుతూ అంతా వివరంగా చెప్పింది. విమల ఏం మాట్లాడలేదు గాని భర్తతో ఏం చెప్పిందో సీతారాం అడిగేశాడు. ఇల్లలా వదిలి వెళ్ళడం మంచిది కాదమ్మా. పట్టపగలే ఇల్లు దోచేస్తున్నారు అని. మరి మేము ఇక్కడికి రాకముందు ఇంటికి ఉండేది తాళమే కదా అని అనబోయి ఊరుకుంది పార్వతమ్మ. ఇక నేనే వెళ్తాను 2, 3 రోజులకోసారి. నన్ను బస్సెక్కించండి చాలు. దారి నాకు తెలిసింది కదా, నాకేం భయం అందా రాత్రి భర్తతో. అది కాదు పార్వతి. ఉదయం నుండి ఇక్కడ పనిచేసి, మళ్ళీ అక్కడికెళ్ళి అక్కడ పనిచేసి, తిరిగి వచ్చి మళ్ళా ఇక్కడ. అంత సులభం అనుకుంటున్నావా? ఎంత శ్రమో ఆలోచించు అన్నాడు. అలవాటైతే ఏదీ శ్రమ లేదు అంది. మరో 2 రోజులు పోయిన తర్వాత జాగ్రత్త వెళ్ళగానే ఫోన్ చెయ్యి అంటూ అయిష్టంగా పార్వతమ్మను బస్సెక్కించి ఎక్కడెక్కడ ఏ బస్సు మారాలో చెప్పి ఇంటికి చేరి ఫోన్ దగ్గరే కూర్చుండిపోయాడు. ఓ గంటన్నర తర్వాత చేరినట్టు ఫోన్ చేసింది. కానీ సాయంత్రం 5 దాటినా భార్య జాడ కనపడలేదు. కూతురికి ఫోన్ చేశాడు.
అమ్మ ఎప్పుడో బయలుదేరిపోయిందే అంది. కామేశానికి కంగారెక్కువైంది. ఇంతలో విమల పిల్లలు వచ్చేశారు. అత్తగారేరి? వరండాలో జోళ్ళు కనపడటం లేదు అంటూ అడిగేసింది. శారద దగ్గరికెళ్ళింది. మరి మీరు? ఇంటి కాపలా కుండిపోయాను అన్నాడు. విమల ఏమనక బాత్రూంలోకి వెళ్ళిపోయింది. కామేశం ఉండబట్టలేక జోళ్ళేసుకుని బయలుదేరబోతుంటే వచ్చేసింది పార్వతమ్మ. గబగబా ఎదురెళ్ళి మంచినీళ్ళ గ్లాస్ అందించాడు రిలీఫ్‌గా. వస్తూనే కాళ్ళు కడుక్కొని వంటగదిలోకి చొరబడి కాఫీ కలిపి కప్పుల్లో నింపి, పిల్లలకి బోర్న్‌విటా కలిపి టీపాయ్ మీద పెట్టి టిఫిన్ ఏదైనా చేస్తాను అని అంటుండగా విమల వచ్చి, అయ్యో! కాఫీ మీరే కలిపారా? నేను చేద్దును కదా అంటూ కాఫీ కప్పు అందుకుంది. శారద గురించి విమల అడగలేదు. పార్వతమ్మ చెప్పలేదు. రాత్రి భర్తతో అంది. శారద తన సెల్ ఫోన్ నాకిచ్చేసింది. తను వేరే కొనుక్కుంటుందట. ఇక రోజూ దానితో మాట్లాడొచ్చు. మీరు రాలేదని బాధపడింది. రేపు మీరు వెళ్ళండి అంటూ ఎన్నో కబుర్లు చెప్పింది. అంతా విని బాగా అలసిపోతున్నావు పార్వతీ. ఇలా అయితే ఆరోగ్యం చెడిపోతుంది సుమా అంటూ హెచ్చరించాడు. నెల రోజులే. ఈలోగా వాళ్ళ అత్తామామలు వచ్చేస్తారు అంది. అమాయకురాలా! సరే పడుకో. మళ్ళా ఉదయాన్నే లేవాలి అంటూ ఆమె గుండె వరకు దుప్పటి కప్పి తాను మేను వాల్చాడు. కూతురు సెల్ ఫోన్ ఇచ్చినందుకు పార్వతమ్మ సంతోషించిందేమో గాని విమలకు విసుగ్గానే ఉంది. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అంటూ విసుక్కుంది. తల్లి గారాబం ఎక్కువవడంతో శారద తన కోరికలనన్నీ సెల్ ఫోన్లో చెప్పసాగింది. ఓ రోజు ఉల్లి పెసరట్టు, ఇంకో రోజు కందా బచ్చలి కూర, మరోనాడు రవ్వలడ్డు ఇలా. పిచ్చిపిల్ల అంటూ కూతురితో కోరికలకనుగుణంగా మసలుకోసాగిందా తల్లి. అంచేత రోజు విడిచి రోజైనా కూతురు దగ్గరికెళ్ళవలసి వచ్చేది. ఓహో! ఏం నయాగారాలు, తొలికాన్పులా అని విమల ఈసడించినా పార్వతమ్మ లెక్క చేయలేదు. ఓ రోజు ట్రాఫిక్ జామ్ వల్ల ఆమె ఇల్లు చేరేసరికి రాత్రైపోయింది. సీతారాం తల్లి మీద చాలా చిరాకు పడ్డాడు. ఉంటే ఇక్కడైనా ఉండు, లేదా కూతురి దగ్గరికెళ్ళిపో. నాకీ టెన్షన్ వద్దు. ఫోన్ చేసినా ఫోనెత్తవేం? నీవు బయలుదేరిపోయావని అదంటుంది. అంటే? సెల్ ఛార్జింగ్‌లో లేదురా! లేకపోతే చేయను. 4 రోజుల వరకు వెళ్ళనులే అంది. అందిగాని ఆ మర్నాడే భర్తని తీసుకొని ఆటోలో పరిగెత్తవలసి వచ్చింది. నడుం నొప్పిగా ఉందని శారద ఫోన్ చేస్తే. మామూలు నొప్పి తప్ప మరేం కాదు అంటూ పెయిన్ బామ్ రాసి కాస్త తగ్గిందనగానే భర్తతో ఆటోలోనే తిరిగి వచ్చింది. అప్పటికి విమల రాలేదు. వచ్చి ఉంటే పెద్ద యుద్ధమే అయ్యేది. ఇంటికి తాళం వేసి వెళ్తారా అని కయ్యమాడేది. పెద్దాడన్నట్టు ఈ తిరుగుడు వద్దు. అక్కడికే వెళ్ళి ఉందాం. అసలక్కడ పిల్ల ఒంటరితనంతో బాధపడుతోంది అన్నాడు కామేశం. 4 రోజులు పోయి. మీకర్థం కాలేదు వాడి మాటలు. అసలు మనం అక్కడికి వెళ్ళకూడదు. ఎంత చాకిరీ అయినా వీళ్ళకే చేయాలి. ఈ 2 నెలల్లో ఒక్కసారైనా చెల్లెల్ని చూడడానికొచ్చాడా? అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినవద్దన్నట్టుంది అంది. మర్నాడు మధ్యాహ్నమే సుమ ఫోన్ చేసింది. మీరక్కడికి వెళ్ళి 2 నెలల పైనే అయింది. నేనెంత చేసినా వదినకి తృప్తి లేకుండా ఉంది. నా చదువు సాగటం లేదు. మీరు త్వరగా వస్తారా? లేక నన్నే లేడీస్ హాస్టల్లోను చేరుకోమంటారా? అంతేకాదు ఇక్కడేదో కుట్ర జరుగుతోంది. ఎవరెవరో ఇల్లు చూసి పోతున్నారు. పెద్దన్నయ్య ఈ మధ్య చిన్నన్నయ్యకి తరచూ ఫోన్ చేస్తున్నాడు అంటూ. కామేశం వెంటనే సమాధానమిచ్చాడు. స్వంత ఆలోచనలు తీసుకునేంత పెద్దదానివేమీ కావు. మేము త్వరలోనే వస్తాం. అంతవరకు ఏ ఆలోచనలు చేయకు అని. పెద్దాడు సొంత ఇల్లు కొనుక్కునేసరికి చిన్నాడికి ఇంటి మీద ధ్యాస కలిగింది. మనముండగానే నేను, నా పెళ్ళాం, నా ఇల్లు అంటూ ఎవరి గూడు వాళ్ళు వెతుక్కునేటట్టున్నారు. వీళ్ళకు ఏ బంధాలు అక్కరలేదు. మనల్ని మన ఇంటిలోంచి తరిమేసేలోగా మనం జాగ్రత్త పడాలి. ఇక వీళ్ళకెంత చేసినా ఎడారిలో వాన కురిసినట్టే. పదండి, శారద దగ్గరికే పోదాం. వాళ్ళత్తామామ రాగానే దాన్ని వాళ్ళకప్పగించి వైజాగ్ పోదాం అంది పార్వతమ్మ. హఠాత్తుగా సామాను సర్దుకొని బయలుదేరుతుంటే నీవు పడే యాతన చూడలేక అన్నాను గాని నిజంగా వెళ్ళిపొమ్మన్నానా అమ్మా అంటూ అడ్డుపడ్డాడు సీతారాం. నీవన్నావని కాదురా, అది ఒంటరితనంతో బాధపడుతోంది. అందుకే రోజుకో కంప్లైంట్ చేస్తోంది. ఓ నెల రోజులు అక్కడుండి వైజాగ్ వెళ్తాం అంది. మీరింకా నా కంప్యూటర్ కోర్సు పూర్తయ్యే వరకు కనీసం 3 నెలలైనా ఉంటారనుకున్నాను అంది విమల వీధి గడప వరకు వస్తూ.
చెప్పాను కదమ్మా! అక్కడికి, ఇక్కడికి మగ్గంలో కండెలాగా తిరగలేకపోతున్నాను. మునుపటిలా ఆరోగ్యం లేదు. దాని తృప్తి కోసం కొన్నాళ్ళు అక్కడుండి వైజాగ్ వెళ్తాం. అక్కడ వాళ్ళకి క్షణం పడదు. అది సరే, గడప దాటక ముందే బొట్టు పెట్టు అంది. అత్తగారలా అనగానే విమల గబగబా లోపలికి వెళ్ళి చిటికెడు కుంకుమ తెచ్చి పెట్టబోతుంటే, అలా కాదు, ముందు నువ్వు పెట్టుకొని ఎదుటివాళ్ళకు పెట్టాలి అంది పార్వతమ్మ. అదో రూలుంది కదూ అంటూ అంటున్నట్టు తను పెట్టుకొని అత్తగారి నుదుటిన మిగిలింది మెత్తింది. సీతారాం ఆటో తెచ్చి తానెంతకు బేరమాడాడో చెప్పి బాయ్ చెప్పాడు. ఆటో ముందుకు సాగుతుంటే పార్వతమ్మ కళ్ళు తుడుచుకుంది ప్రక్కకు తిరిగి. ఏమైంది? అడిగాడు కామేశం. కళ్ళల్లో కుంకం పడింది అంది పార్వతమ్మ. నేనన్నానని కాదు. ఇన్నాళ్ళు అహర్నిశలు ఆ కోడలికి ఎలా చేశావో అంతకన్నా ఎక్కువగా ఇక్కడా చేశావే. మరి గడప దాటి వెళ్ళేటప్పుడు కనీసం చేతిలో ఓ పండైనా పెట్టాలని తోచలేదా పిల్లకి? మనం మాటి మాటికి కొని తెచ్చే స్వీట్లు, పళ్ళు ఇంటి నిండా ఉన్నాయే. మన ఇంటికొచ్చినదెవరికైనా మనం ఇలాగే పంపామా? విమలే ఇలా ఉందా? అందరూ ఇలాగే ఉన్నారా? లోకం ఇలా మారిపోయిందా? రోజులు మారడమంటే ఇదేనా? బాధపడుతూ అన్నాడు కామేశం. నేను పైకి అననని అంటున్నారా? ఎవరికి ఏమీ తెలియకపోలేదు. అంతా మర్చిపోండి. అక్కడైనా కాస్త ప్రశాంతంగా ఉందాం అంది పార్వతమ్మ. తల్లిదండ్రుల్ని చూసి ఆనందించానంది శారద. 2 రోజుల వరకు కూతురికి వండి పెట్టడం, సాయంత్రం వాకింగ్‌కి తీసుకెళ్లడం తప్ప పెద్ద పనేమీ లేకపోయింది పార్వతమ్మకి. మూడో రోజు నుండి శారద భర్త వైపు బంధువులు, చుట్టాలు శారదను చూడడానికి వచ్చిపోవడం మొదలుపెట్టారు. ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళేవాళ్ళు కొందరైతే, 2 రోజులన్నా ఉండి శారదకు ఉచిత సలహాలు ఇచ్చి వాళ్ళ భయం గొల్పే అనుభవాలను చెప్పేవాళ్ళు మరికొందరు. అందరికీ శారదకు చేసినట్టే కాఫీ, టిఫిన్‌లు, భోజనాలు అమర్చి మర్యాదలు చేయటంతోటే కాలం సరిపోతోంది. ఓ రోజు రాత్రి పార్వతమ్మకి గుండెల్లో నొప్పి, ఆయాసం వచ్చాయి. కంగారు పడుతూ దగ్గరున్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన పరీక్షించి బలమైన ఆహారం, విశ్రాంతి కావాలి అంటూ సలహా ఇస్తూ టానికులు రాసి పంపాడు. మనం ఎందుకొచ్చాం? ఏం జరుగుతోంది? అంటూ బాధపడ్డాడు కామేశం. వారం 10 రోజులు కూర్చుంటూ, లేస్తూ పనులు చేసుకోసాగింది. కామేశం సీతారాంకు ఫోన్ చేశాడు. విమల ఫోనెత్తి అంతా విని, మా మీద నింద వేస్తున్నారా? కూతురు కూతురు అంటూ అనారోగ్యం తెచ్చుకుంది గాని ఇక్కడ బాగానే ఉంది అంటూ ఫోన్ పెట్టేసింది. కామేశం నోరెత్తలేకపోయాడు. ఆ రాత్రే శారద అత్తగారు ఫోన్ చేశారు. మేమిప్పుడల్లా రావటం అవదు. డెలివరీ టైంకి ప్రయత్నిస్తాము. శారద ఆరోగ్యం జాగ్రత్త. రెగ్యులర్ చెకప్ చేయించండి అంటూ. అత్తగారు ఫోన్ చేసి, మీ అమ్మానాన్న అక్కడున్నారుగా, నీకేం భయం లేదని ధైర్యం చెప్పింది. ఎవరెవరికో సేవలు చేయడం కన్నా నా పిల్లలకే చేసుకుంటాను. పదండి, శారదతో వైజాగ్ పోదాం అంది పార్వతమ్మ. నేను రాను, నా పిల్లల చదువు పోతుంది అంది శారద. ఈ ఎల్‌కేజీ, యూకేజీ అక్కడ ఉన్నాయి పదం. అక్కడ ఇల్లు తగలబడిపోతోంది. వెళ్లి కాచుకోవాలి అని చెప్పగానే కాసేపు గునిసి సిద్ధపడింది. తత్కాల్లో రిజర్వేషన్ చేయించాలని బయలుదేరుతుంటే, నాన్నా, సుమకి, రాజీకి క్షణం పడటం లేదు. నేను వీళ్ళ మధ్య వేగలేకపోతున్నాను. వేరే ఇల్లు చూసుకున్నాను. త్వరగా మీరొస్తే మారతాం అంటూ రాజారాం ఫోన్ చేశాడు. కామేశం నవ్వుకున్నాడు. రిజర్వేషన్ కుదరగానే సీతారాంకి ఫోన్ చేశాడు. గోదావరి కదలడానికి 10 నిమిషాల ముందు సీతారాం వచ్చి పాఠం అప్పగించినట్టు తమ్ముడు బిల్డర్‌నెవరినో చూశాడ్ట. ఆ బొక్కి ఇంటికి మరామతులకి ఎంత పెట్టినా ఒకటే. అపార్ట్‌మెంటుకిచ్చేయండి. వాడికి ఇల్లు కుదిరినట్టవుతుంది. అందులో మనకి 4 వస్తాయి అన్నాడు. అయితే నాకు ఒకటి వస్తుంది కదమ్మా అంది శారద ఉత్సాహంగా. వస్తాయే, మీ నలుగురికి 4 వస్తాయి. మీకు ఇచ్చేసి తట్టా బుట్టా పట్టుకుని మేం ఏ అద్దె కొంపకో పోతాం అంది పార్వతమ్మ. అవేం మాటలమ్మా, మేమంతా లేం అన్నాడు సీతారాం. కామేశం కలుగజేసుకుని, వద్దురా, మేం ఎవరి దగ్గరా ఉండలేం. ఉండి చాకిరీలు చేసి అనారోగ్యాలని తెచ్చుకోలేం. అందరికీ మెప్పులేని సేవ చేసిన మీ అమ్మ ఆరోగ్యం క్షీణించింది. విశ్రాంతి కోసమని వస్తే ఏం జరిగింది? పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టయింది. మా శక్తివంచన లేకుండా మిమ్మల్ని పెంచి ప్రయోజకుల్ని చేశాం. ఇక మా వల్ల కాదు. మాకు ఆస్తులు తప్ప ఆప్యాయతలు, మమకారాలు అక్కర్లేదు.
నేను ఇంటిని ఏ బిల్డర్‌కి ఇవ్వను. మీ బాధలు మీరు పడండి. మమ్మల్నిలా ఉండనీండి అన్నాడు. సీతారాం దిమ్మెరపోయాడు. వెళ్ళొస్తామురా! నీవు, కోడలు, పిల్లలు జాగ్రత్త! అంది పార్వతమ్మ చెమ్మగిల్లిన కళ్ళతో గోదావరి ఎక్స్‌ప్రెస్ భారంగా ముందుకు పోతుంటే. కథ సమాప్తం.